మీ డాడీ గారు జిలేబీ వ్యాపారం. ఆ జిలేబీ వ్యాపారం చేసే అంటే సామాన్యంగా ఎలా ఉంటుందంటే తండ్రి కష్టపడుతున్నాడంటే మళ్ళీ పిల్లలు కూడా ఆ ఫీల్డ్కి రాకూడదు అనుకుంటారు. మీకు తెలుసు ఆ విషయం, చాలామంది ఇప్పుడు మనం ఎదిగాం కాబట్టి తెలుసు. ఒకప్పుడు చిన్నప్పుడు మీ ఫాదర్ కూడా సేమ్ ఈ ఫీల్డ్కి రాకూడదని మిమ్మల్ని చదివించడానికో లేదంటే వేరే స్పోర్ట్స్కో లేదా ఇంకో దానికి ఎంకరేజ్ చేశారా, లేకపోతే మీరు? వాస్తవంగా అయితే మా ఫాదరు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో పూర్తిగా మునిగిపోయి ఆ చిన్న వ్యాపారాన్ని కూడా వదిలేశాడు. అంటే వర్కర్స్ని ఒకళ్ళిద్దరు పెట్టడము, వాళ్ళు కూడా సరిగా చేయకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో 2000లో మా తాతయ్య అంటే మా నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇంకా ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమైపోయిన సమయంలో 2000 సంవత్సరంలో మా తాతయ్య చనిపోయిన సంవత్సరంలో నేను అప్పటికి 7th క్లాస్ చదువుతూ ఉన్నాను, మా అన్నయ్య 10th క్లాస్ చదువుతూ ఉన్నారు. ఈ ఆర్థిక పరిస్థితులు మా నాన్నగారు పూర్తిగా పార్టీ వైపు వెళ్ళిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కూడా 7th వరకే చదువు ఆపేయడం జరిగింది. మా అన్నయ్య 10th వరకు ఆపేసి ఉన్న జిలేబీ బండి వ్యాపారాన్ని 6 రోజులు కొనసాగిస్తాను.